ఏంటి నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది థర్స్‌డే రోజున బాబుకి లంచ్ బాక్స్ లాగండి. తర్వాత వచ్చేసి మాకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇదే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకోవాలి. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసే ముందే పాలైతే కలిపిచ్చేసాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నా. అన్నం వచ్చేసి 1:30 గ్లాస్ వరకు పెట్టాను. ఇంకా మాకు బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా అదే కదా అని చెప్పేసి. తర్వాత బాబుకి పెరుగన్నం కూడా ప్యాక్ చేయాలి. ఫస్ట్ అయితే పాలు కలిపిచ్చేసాను. ఇంకా మాకు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా బాబుకి లంచ్ బాక్స్‌కి ఇదే రైస్ చేస్తున్నాను. రైస్ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. నైట్ రైస్ మిగిలినా కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చాలా బావుంటుంది. చిన్నప్పుడు మా లంచ్ బాక్స్‌లోకి ఎక్కువగా ఇదే ఉండేది. తర్వాత ఎగ్ రైస్ ఉండేది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మా మమ్మీ కూడా ఎప్పుడు ఇదే చేసి పెట్టేది. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. మొన్న తిరుపతికెళ్ళినప్పుడు కూడా చేసింది. ఇంకా ఇది మన ఛానల్‌లో అసలు నేను పెట్టనే లేదు ఎప్పుడు అని జెప్పేసి ఇవాళ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటోస్ తీసుకున్నానండి. వాటిని కూడా 2 ఆనియన్స్ తీసుకున్నా, 2 టమాటోస్ తీసుకున్నా. వాటిని కట్ చేసుకోవాలి. సన్నగా, పొడవుగా కట్ చేసుకోండి రెండిటిని కూడా. పచ్చిమిర్చి కూడా అంతే మధ్యలో కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్యాన్‌లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిలేసాను. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువగా ఉండాలి. అప్పుడే బావుంటుంది. తినేటప్పుడు లేదు శనగ్గింజలు వేస్తే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి పచ్చిశనగపప్పునే వేసుకోండి ఎక్కువగా. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసుకోండి. ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా చాలా బావుంటుంది. ఇంగువ ఫ్లేవర్ అనేది. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అది కూడా వేసేసుకొని ఆనియన్స్ బాగా వేగిపోవాలి. కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసినప్పుడు ఆనియన్స్ టేస్ట్ బావుంటుంది కదా! కొంచెం క్రిస్పీగా అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటోస్ వేసేయడమే. ఇంక ఈ టమాటోస్ వేగితే ఇంక అయిపోయినట్టే ఆల్మోస్ట్ మనకి రైస్ అంతా కూడా. టమాటోస్‌లోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. ధనియాల పొడి అవసరం లేదు. గరం మసాలా వద్దు. తర్వాత వచ్చేసి కారం కూడా పచ్చిమిర్చికి వేసిన కారం సరిపోతుంది. ఒకసారి ఇలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. టమాటోస్ బాగా ఉడికిపోవడం కోసము ఇంక మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఒక 5 నిమిషాలు అలా మగ్గిస్తే చాలు టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోతాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మాడిపోకుండా. ఈ గ్యాప్‌లో రైస్ అయిపోయింది. రైస్‌ని కూడా మూత తీసి పెట్టేసాను. ఇంకా పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి. రైస్ బాగా పొడి పొడిగా కుక్ చేసుకోండి. ఎక్కువ మరీ ముద్దగా ఉంటే బావుండదు. టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న ఉప్పు గానీ, కారం గానీ ఏదైనా తక్కువైతుందేమో అని. 2 కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసేసాను. అన్నం అంతా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయడమే. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి, డిన్నర్‌కి, లంచ్ బాక్స్‌కి దేనికైనా బావుంటుంది. దేనికైనా ఈజీగా చేసుకోవచ్చు. అదొచ్చేసి బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. తర్వాత కర్డ్ రైస్ కోసం వచ్చేసి ఇక నేను ఒక ప్లేట్‌లోకి రైస్ ముందే తీసి పెట్టేసాను. రైస్ బాగా చల్లారిన తర్వాత పెరుగు వేసేసిన. పెరుగులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా ఒక క్యారెట్ మొత్తం వేసానండి. క్యారెట్ తురిమి వాష్ చేసిన తర్వాత తురిమేసి క్యారెట్ వేసేసుకున్నా. పెరుగులోకి ఇలా క్యారెట్ వేస్తే కొంచెం బావుంటుంది కదా! హెల్తీగా అని చెప్పేసి క్యారెట్ వేసిన పెరుగన్నం కూడా ప్యాక్ చేసేసాను. పెరుగన్నం కూడా వేసేసి ముందు పెట్టిన రైస్ ఉంది కదా! రైస్ అది చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా బాక్స్ ప్యాక్ చేసేయడమే. స్నాక్స్ కోసం కూడా పెట్టేసానండి. స్నాక్స్ కోసం వచ్చేసి ఇక్కడ నేను శనగుంటలు అంటారు కదా! అవి 2 పెట్టేసాను. స్నాక్స్ అయిపోయింది. తర్వాత బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. లంచ్ బ్యాగ్. అంతే అండి. వాటర్ బాటిల్ పెట్టేసాను. స్పూన్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. అంతే అండి. ఇది ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.